నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన క్రేన్ ను తప్పించబోయి ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని కోడేకల్ గ్రామానికి చెందిన ప్రమోద్ తన కుటుంబంతో కలిసి కారులో వస్తున్నారు. డోన్ సమీపంలోకి రాగానే ఓ క్రేన్ రాంగ్ రూట్లో వచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రమోద్ దాన్ని తప్పించబోయి క్రేన్ను ఢీకొట్టాడు. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన ప్రమోద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్. సునీల్, నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలో ఉన్నటువంటి జగదుర్తి నేషనల్ హైవేలో ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, అదే విధంగా తల్లి మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి రాంగ్ రూట్ లో వచ్చినటువంటి అతి పెద్ద క్రేన్ ని తప్పించబోయి క్రేన్ ని ఢీకొనడంతోనే దాదాపు 20 అడుగుల దూరంలో పొలాల్లో రాళ్లను ఢీకొని మొత్తం కారు నుజ్జునుజ్జైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్ణాటక చెందినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు మృతి చెందడం జరిగింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కర్ణాటకకు సంబంధించిన కార్ నెంబర్ KA 05MN 880 గా గుర్తించడం జరిగింది. ఈ కుటుంబంలో నలుగురు తిరుపతి నుండి కర్నూలు వైపు వస్తున్నటువంటి నేషనల్ హైవే, ఏదైతే బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే ఉందో వస్తున్న సందర్భంలో హైదరాబాద్ కి ఆపోజిట్ గా వెళ్తున్నటువంటి ట్రైన్ ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుందనేది తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో కుమార్తె, కుమారుడు మృతి చెందగా భార్య మృతి చెందడం జరిగింది. భర్త ప్రమోద్ కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఏదైతే మృతులు వచ్చేసి శాంత అని గుర్తించడం జరిగింది. కుమారుడు సిద్ధార్థ, అదే విధంగా కుమార్తె భార్గవిగా గుర్తించడం జరిగింది. వీరంతా కర్ణాటక బెంగళూరు రాష్ట్రానికి సంబంధించి బెంగళూరు చెందినటువంటి వ్యక్తులుగా గుర్తింపు చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి క్రేనే వీరు ముగ్గురిని కొట్టన పెట్టుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేషనల్ హైవేలో రాంగ్ రూట్ లో రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారు కన్నా ముందు ఇంకొక కారు వెళ్ళడము, ఆ కారు ముందుకు వెళ్ళిపోవడంతో ఈ ఎవరైతే ఎన్నుకొస్తున్నటువంటి కర్ణాటక చెందినటువంటి ప్రమోద్ గుర్తించకపోవడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందనేది స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి క్రేన్ రాంగ్ రూట్ లో రావడము, దాన్ని అతి వేగంతో ఢీకొట్టడం, కారు గానీ దాదాపు 100-120 దాకా స్పీడ్ ఉందనేది స్థానికులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా మొత్తం రక్తసిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కారు మాత్రం పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. ఆ చిన్నారులు కూడా ఎవరైతే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులు దాదాపు కారులో నుండి 10 అడుగులు దూరంలో పడిపోయి చిల్లా చెదరమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం సూపర్లు మాత్రం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి క్రేన్ కు సంబంధించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలా, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.